హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటమ్మ పులగూర రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఒక అదిరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? మనలో చాలామందికి ఇష్టమైన టొమాటో కోడిగుడ్డు కూర. ఆ పుల్లని కారం కారంగా ఉండే గ్రేవీని, ఆ గుడ్లని తలుచుకుంటే నేను నోరుతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా టేస్టీగా అద్భుతమైన టొమాటో ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గో. దీనికోసం ఒక 8 to 9 టొమాటోస్ తీసుకోండి. అలానే 2 to 3 ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోండి. అలానే 2 రెబ్బల కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా తీసుకోండి. ఎగ్ కర్రీలో ఎగ్స్ లేకుండా బాగోదు అనుకుంటా, సో ఎగ్స్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే అలానే కారము, పసుపు, ఉప్పు, నూనె, ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ముందుగా ఏంటంటే ఒక పాట్ పెట్టుకొని అందులో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసి ఉప్పు వేసుకొని బాగా కాగనివ్వండి. కాసేపటికి బాగా కాగిన తర్వాత ఎగ్స్ని జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి. ఈలోపు ఏంటంటే ఎగ్స్ ఉడికేలోపు పచ్చిమిర్చిని ఇలా సన్నగా స్లైస్ చేసుకోండి. అలానే కొత్తిమీర కూడా స్లైస్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ అండ్ టొమాటో నేను చూపిస్తున్నాను కదా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చూసారా 20 minutes తర్వాత గుడ్లు ఎలా ఉడికిపోయాయో? ఇప్పుడు వీటిని ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి. ఓల్ చేసిన తర్వాత ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుడ్లు వేయాలండి. ఇందులోని ఈ గుడ్లు వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ వేసిన తర్వాత మీరేంటంటే కావాలంటే బాగా గోల్డెన్ బ్రౌన్ ఎక్కువ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. నేనేంటంటే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్నాను, నాకు ఇలానే ఇష్టం కాబట్టి. అదే ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేగేటప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్నాము కాబట్టి త్వరగానే వేగుతాయి. బట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే తొందరగా ఉడికిపోతాయండి. సో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలాగ ఆనియన్స్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ వేగిన తర్వాత ఏంటంటే ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సో పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిర్చిని ఈ ఆనియన్స్ని రెండింటిని కూడా మాడిపోకుండానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ నిండుగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని అది ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా కాస్త వేగనిచ్చేసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వాటర్ వేయకుండానే ఉడకనివ్వడానికి ట్రై చేయండి. వీళ్ళు కావాలనుకుంటే మటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పర్లేదు, కానీ వాటర్ లేకుండా టేస్ట్ బాగుంటుంది. అలానే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఏంటంటే మొత్తం కూడా 1 స్పూన్ ఉండేలా చూసుకోండి. కావాలంటే మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము. చూసారు కదా, నేను వాటర్ లేకుండా ఇలాగా కొద్దిగా లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే తగ్గించండి, లేదంటే ఇంకొద్దిగా వేసుకోండి, స్పైసీగా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా ఇది కూడా బాగా కలిపేసేసుకొని మనము లో ఫ్లేమ్లోనే అడుగంటకుండానే నీట్గా ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోండి. చూసారు కదా నా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత అది కూడా బాగా కలిపేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని యాడ్ చేసుకుంటాం. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ ఎగ్స్ మీద కాస్త గ్రేవీని ఇట్లా కవర్ చేసినట్టు చేసేసి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం, ఒక 5 minutes. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటాం అనుకోండి, మనకు రెడీ అయిపోతుందండి కర్రీ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేస్తుంది మీరు గమనించినట్లయితే. సో అంతేనండి. ఇప్పుడు ఏంటంటే మనము ఇందులో దింపే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మన టొమాటో కోడిగుడ్డు కూర ఎంత అద్భుతంగా రెడీ అయిందో. నోరూరించే ఈ గ్రేవీతో అన్నం కానీ చపాతీ రోటీ ఏం తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మరెన్నో సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోవద్దే, ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు టైం టు టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఇట్లు మీ పొరుగింటమ్మ పులగూర రుచులు.